లెంట్లోని 6వ ఆదివారం మట్టలాదివారము ప్రార్థన. శ్రమలో ఈ దినము వరకు మమ్ములను నీతో నడిపించుకుని వచ్చిన తండ్రి, నీకు నమస్కారం. నేడు నీ కనుల ఎదుట ఇంకనూ 7 దినములు పొందనయన్న జయము కనబడుచున్నది. అట్టి జయమును మేమును చూచుటకు నీ ప్రవచన చరిత్రను మాకు కనపరచుము. నెరవేర్పులోనికి నడిపించుమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. నేటి కథ తెలిపిన విశ్వాసులారా, ఈ కథలో 2 ప్రవచనములు గలవు. ఒకటి, పల్లెటూరి దగ్గర యేసు ప్రభు నిలవబడి చెప్పిన ప్రవచనము. తర్వాత ఆయన గార్ధాబాసీనుడై చేసిన ప్రయాణము. ఇది మరి ఒక ప్రవచనము. ఆయనను గౌరవపరిచిన విశ్వాసులను గూర్చిన ప్రవచనము. ఈ 3 ప్రవచనములు గ్రామ సమీపమందు ప్రయాణము మధ్యలో ఎదుర్కొనవచ్చిన సమూహములలో నెరవేరినవి. కొన్ని ఏండ్ల క్రిందట జకరియా ప్రవచించిన ప్రవచనముల యొక్క నెరవేర్పే ఈ 3 ప్రవచనములు. ప్రవచనం అనగా ఇక ముందు జరగవలసిన పని. గ్రామం యొద్ద ప్రయాణ మధ్యమున పట్టణము నుండి వచ్చిన సమూహములు. ఈ 3 స్థలములలో 3 ప్రవచనములు నెరవేరినవి. అయితే ప్రవచనము నెరవేరితే వెంటనే నెరవేరవచ్చు, లేక కొన్ని ప్రవచనములు మనలో ఉన్న విశ్వాసమును నిరీక్షణను వృద్ధి చేయను. ప్రవచనము ఎప్పుడు ఎంత కాలమునకని విశ్వాసులు అడుగుచుందురు. అప్పుడు వారి నిరీక్షణ ప్రవచనము మీద ఉన్నది. పల్లెటూరు యొద్ద యేసు ప్రభు చెప్పినది ప్రవచనము. అనగా ఫలానా గ్రామానికి వెళ్ళండి, అది ప్రవచనము. ఇది ఇంకా నెరవేరలేదు. అక్కడ కట్టబడి ఉన్న గాడిద కనబడును, దాని యొద్ద గాడిద పిల్లను కూడా ఉండును, అది కూడా ప్రవచనమే. ఎందుకు విప్పుతున్నారని అంటారు, అది కూడా ప్రవచనమే. కానీ జకరియా ప్రవచనము దగ్గర ఇవి అన్నీ నెరవేర్పు అయినవి. ఈ ప్రవచనము అనగా ప్రభు చెప్పిన ప్రవచనము తాత్కాలిక ప్రవచనము, అనగా అప్పుడే నెరవేరుట. అటువంటి ప్రవచనాలంటే మనకి పరమానందము. జకరియా ప్రవచనము అయితే కొన్ని ఏండ్లకు నెరవేరును. మనకైతే తాత్కాలిక ప్రవచనములు ఇష్టము. వాక్యంలో రాబోయే కాలంలో నెరవేరే ప్రవచనాలు కూడా ఉన్నవి. మనము వాటిని వాక్యంలో చూస్తున్నాము గనుక వాటిని ఎత్తి ప్రార్థించగలను. అప్పుడు వాటి నెరవేర్పు మన అనుభవంలో ఉంటుంది. మనలో అనేకులు ప్రార్థించగానే నెరవేర్పు చూస్తున్నారు. అది అనుభవము. మన కష్టాలు తీసివేయమనగానే ప్రభు వెంటనే తీసివేస్తున్నాడు. అది తాత్కాలికము. ఇది మనకు మిక్కిలి అవసరము. మనలో ఉన్న విశ్వాసము, నిరీక్షణ, అభిమానము సంపూర్ణము కావాలను. ఎప్పుడో నెరవేరవలసిన ప్రవచనము నెరవేరుట అవసరమే, కానీ అది మనలను విశ్వాసములను, నిరీక్షణలను, అనుభవములను ప్రవేశపెట్టుటకే కదా. యేసు ప్రభు ఏం చెప్పారు? మీరు ఆ గ్రామంలో ప్రవేశింపగానే గార్ధబము కనబడదు. అది వెంటనే జరిగినది. అలాగే కొందరికి ప్రార్థన యొక్క నెరవేర్పులు వెంటనే కలుగుచున్నవి. అది తాత్కాలిక ప్రవచనము, తాత్కాలిక నెరవేర్పు. అవి మన కొరకు వ్రాయబడినవి. ఆ మొదట ప్రవచనము ఎప్పుడు నెరవేరినది? సువార్తలలో ఉన్నట్టు అప్పుడే నెరవేరినది. అయినను నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, ఎప్పుడు నెరవేరినది? ప్రభు చెప్పినట్టు శిష్యులు చెప్పినప్పుడే నెరవేరినది. కానీ వారు చేయకపోతే, ఆ ప్రయత్నమే లేకపోతే ఎలాగో నెరవేరుతుంది? అలాగే మన ప్రార్థనలు ఆయన తప్పక నెరవేర్చగలడు, కానీ అవి నెరవేరుటకు మన ప్రయత్నములు కూడా ఉండవలెను. పేతురు, యోహాను అలాగ వెళ్ళకపోతే గార్ధబములు కనబడవు. విప్పడం అనేది ఉండదు. వాటిని తొలిపెట్టము కూడా ఉండదు. కాబట్టి ప్రవచనము నెరవేరాలంటే మన ప్రయత్నములు కూడా ఉండవలెను. తాత్కాలిక ప్రవచనమును గురించి నేను చెప్పుచున్నాను. అయినప్పటికీ చాలా కాలంలో నెరవేరవలసిన 1000 ఏండ్ల పరిపాలన ప్రవచన నెరవేర్పుకు, రాకడ ప్రవచనమునకు, అనగా అది జరిగేటందుకు మనం ఏమి చేయుచున్నాము? ఏమీ చేయట్లేదు, కానీ మనం వాటి గురించి తెలుసుకోగలము, నమ్మగలము, ఎదురు చూడగలము. ఈ ప్రకారము అవి చాలా కాలమునకు నెరవేరవలసినవి, అనగా అవి దీర్ఘకాల ప్రవచనములు. ఈ ఆదివారంలో నెరవేరవలసిన 2వ ప్రవచనం ఏంటంటే గార్ధాబాసీనుడై ప్రభు ఉండుట. పల్లెటూరి బయట ఉండి యెరూషలేము పట్టణము వెళ్ళుట. ఈ వెళ్ళుట అనేది ప్రవచనము. అది ఎలాగో నెరవేరుట. అందుకే జకరియా యేసు ప్రభువును సాత్వికుడుగా వస్తాడు, రాజుగా వస్తాడు, నీతిపరుడుగా వస్తాడు, ధీరుడుగా వస్తాడు అని ఎన్ని లక్షణములు గలవాడై నీ యొద్దకు వస్తాడని అన్నాడు.
ఇప్పుడు ప్రభు గాడిద మీద వస్తున్నప్పుడు సాత్వికుడై వస్తున్నాడు. ఆజ్ఞ ఇచ్చుటకు కాదు, కానీ శాంతిరాజుగా ఆయన వస్తున్నాడు. ఆ పల్లెటూరి బయట ఉండి యెరూషలేము ప్రవేశించే రోడ్డు మీద అది జరిగింది. రెండవ కథ. రెండవ రాకడ రేపో మాపో వచ్చును. దాని తర్వాత 7 ఏండ్ల శ్రమ, అంత్యక్రీస్తు పరిపాలన, ఆ తర్వాత హెర్మగిద్దెను యుద్ధము, ఆ తర్వాత శాంతిరాజుగా యేసు ప్రభు 1000 ఏండ్లు ఏలును. యువరాజుగా ఆయన వచ్చును. ఆయన అప్పుడు సమస్త జనులకు దీనుడై కనబడును. జకరియా ప్రవచనము ఇక్కడ నెరవేరినట్లు 1000 ఏండ్ల పరిపాలనలో చక్కగా నెరవేరును. ఇక్కడ గార్ధబాసీనుడై ఉన్న రాజు 1000 ఏండ్ల పరిపాలనలో మహిమ సింహాసనాసీనుడై ఉండును. కాబట్టి మొదటిది రెండవ దానికి ముంగుర్తు. ఇది చివరికి 1000 ఏండ్ల పరిపాలన యొక్క ప్రవచనమైపోయినది. ప్రభు ఎక్కడికి వెళ్ళినాడో ఆయన 1000 ఏండ్ల పరిపాలనలో పరిశుద్ధపరచబడిన యెరూషలేములోనికి ప్రవేశించుటకు ఈ ప్రవచనము సూచనగా ఉన్నది. ఇదివరకు నేను చెప్పినట్లు పరలోకంలో ఉన్న నూతన యెరూషలేము కాదు, కానీ భూమి మీద ఉన్న నూతన పరచబడిన యెరూషలేమునకు ఆయన వెళ్ళినాడు. ఇది ప్రయాణము కావాల్సిన చోటు. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో యేసు ప్రభువును ఆయన శిష్యులను ఈ యెరూషలేముకు వచ్చి సింహాసనము వేసుకొందురు. అప్పుడు ధర్మపాలన జరుగును. జకరియా సాత్వికుడు అన్నట్లు ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఆ మాట యొక్క అర్థము తెలుస్తుంది. శిలువ మీద కూడా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నెరవేరినవి రాబోయే వాటికి ముంగుర్తులై ఉన్నవి. యేసు ప్రభువుతో అక్కడ శిష్యులు ఉన్నట్లు 1000 ఏండ్ల పరిపాలనలో కూడా వారు ఉందరు. ఇక్కడ శిష్యులు నడిచి వెళ్ళరు, కానీ 1000 ఏండ్ల పరిపాలనలో ఆయనతో పాటు సింహాసనముల మీద ప్రభువుతో కూడా కూర్చుంటారు. ఆ ప్రవచనమునకు ఇది తాత్కాలిక నెరవేర్పు గనుక ఈ ప్రవచనము సూచక క్రియ ప్రవచనము. ఇది రాబోయే దానికి సూచనగా ఉన్న క్రియ గనుక ఈ కథ సూచక క్రియ ప్రవచనము. కాబట్టి రాబోయే కాలమందు మన అందరికీ కలగవలసిన మహిమ సింహాసనము యెరూషలేములో ఉండునని ఈ ప్రవచనమును బట్టి తెలుస్తుంది. కాబట్టి దాని నిమిత్తమై మనము నిరీక్షించవలెను. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు అట్టి నిరీక్షణ గలవారు? ఇప్పుడు ధ్యానించుచున్న మనము పాత నిబంధనలో జకరియా ప్రవచనము విని పాత నిబంధనలోని భక్తులు ఎదురు చూచినట్లు మనము కూడా దాని నెరవేర్పు 1000 ఏండ్ల పాలనకై ఎదురు చూడవలను. అందుకొరకే ఈ ప్రవచనము వ్రాయబడి ఉన్నది. ప్రవచనము నెరవేర్పు. మన వారి మనస్సులో కూడా గొప్ప కలత, విచారము, ఆందోళనే కానీ భక్తుల సహవాసమును చేసినప్పుడు, ప్రార్థించినప్పుడు, వాక్యము చదివినప్పుడు సమాధానము, సంతోషము వస్తుంది. ఒక చిన్న పొరపాటు ఉంది. ఈవేళ గందరగోళం, కానీ రేపు ఎల్లుండి సంతోషం. మన బ్రతుకు కాలం అంతా విచారము, సంతోషమే కానీ చివరకు సంతోషమే వస్తుంది. ఆదరణ, సంతోషము, మహిమ, జయము చివరి వరకు మనకు కూడా ఉండును. కష్టాలు ఇక్కడ ఉండాలి. కాబట్టి ప్రభువు నేర్పిన ఈ 3 పాఠములు పరలోకంలో రాబోయే పాఠం 1000 ఏండ్ల పాఠము గనుక ఇవి అన్నీ కలుపుకొని స్తుతి చేయవలెను. వచ్చిన దావీదు కుమారునికి జయము, వచ్చిన దావీదు కుమారునికి స్తుతి, వచ్చిన దావీదు కుమారునికి సమాధానము, పరలోకంలో జయము, మహిమ, సమాధానము మనకు కూడా విశ్వాస వారసత్వము ఉన్నది గనుక ఈ సంతోషంతో మీ హృదయాల్లో నింపుకొనండి. అట్టి అంతరంగ ఆనందము ప్రాణప్రియుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.